హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనము విశేషంలో ఉన్నటువంటి సంఖ్యావాచక విశేషంలో ఉన్నటువంటి నిశ్చిత సంఖ్యావాచక విశేషంలో మనకు 6 భేదాలు ఉన్నాయి. చా భేద హై. అందులో ఫస్ట్ వన్ అయినటువంటి పూర్ణాంక బోధక విశేషం గురించి తెలుసుకున్నాము. पूर्णांक बोधक विशेषण అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా 20 40 30 60 50 ఇలా అన్ని నెంబర్స్గా ఉండే రూపంలో మనకి పూర్ణాంక బోధక విశేషణ కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఏక్ లడకా స్కూల్ జా రహా హై. ఇక్కడ పూర్ణాంక బోధక విశేషణ ఏక్ అవుతుంది. 25 రూపాయే దీజియే. ఇక్కడ 25 అనేది పూర్ణాంక బోధక విశేషణ అవుతుంది. 4 ఆమ్ లావో. 4 పండ్లు ఆ మామిడి పళ్ళు తీసుకొని రండి. 4 అనేది పూర్ణాంక బోధక విశేషం. ఓకేనా. 1 25 4 ఎగ్జాంపుల్స్ వచ్చేసి 1 2 3 4 ఇలా నెంబర్స్ అన్నీ కూడా మనకు పూర్ణాంక బోధక కిందికి వస్తాయి. నెక్స్ట్ అపూర్ణాంక బోధక విశేషం చూద్దాము. ఇందులో ఎగ్జాంపుల్స్ పావున, సవా, డేడ్, డాయి ఆది. అంటే ఇక్కడ అన్నీ మనము నెంబర్స్ చెప్తాం చూడండి. 1.5 రూపీ, పైసే, 50 పైసే, 150 పైసే ఇలా చెప్తాం కదా, అవి అన్నమాట. మేరీ జేబ్ మే 2.5 రూపాయే హై. पापा ने मुझे 125 रुपये दिए. दुधिया ने मुझे 1.5 ग्राम दूध कम दिया. ఓకేనా. ఇందులో డాయి, సవా, డేట్ ఇవన్నీ కూడా మనకి అపూర్ణాంక బోధక విశేషణ కిందకి వస్తాయి. ఓకేనా. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ పూర్ణాంక, అపూర్ణాంక తర్వాత ఇంకా 4 ఉన్నాయి. వాటి గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, అందులో చూడండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ఓకేనా కంపల్సరీగా ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో నీట్గా నోట్స్ రాసుకోండి. నోట్స్ మెయింటెనెన్స్ ఉండాలి. అప్ టు మనకు 6th నుంచి 10th వరకు ఇలాంటి వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతాయి. కంపల్సరీగా నోట్స్ మెయింటెనెన్స్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.